నేను మీ కొడుకు బాబుగా అడగట్లేదు పిన్ని. సిగ్గు విడిచి నేను మా మేనేజర్ని అడిగి తీసుకున్న అప్పు కోసం అడుగుతున్నాడు పిన్ని. బాబు చెప్పేది విను బాబు. వద్దు నాన్న, మీరేం మాట్లాడకండి. నాకు సమాధానం కావాలి. ఈ భూమి పూజని నేను జరగనివ్వను. మాకు నిజం తెలియకుండా ఈ భూమి పూజ జరగకూడదు బాబు. మాకు నిజం చెప్పేంత వరకు ఈ భూమి పూజ జరగనివ్వను. మాకు నిజం తెలియకుండా పిండి చేస్తున్న ఈ భూమి పూజ జరగకూడదు నాన్న. లక్షల్ని బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుని పిన్ని ఎందుకు డబ్బు లేదని నాటకం ఆడాలి? ఆ నిజమేంటో ఇప్పుడే తెలియాలి. ఏంటి పిన్ని సైలెంట్గా ఉన్నారు? నా ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదా? లేక సమాధానం చెప్పడం మీకు ఇష్టం లేదా? చెప్పండి పిన్ని, నేను అడుగుతున్నాను కదా. బాబు, మీ ప్రశ్నకి నేను జవాబు చెప్తాను. ఇటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా నేను నిజం చెప్పలేదంటే ఆ భగవంతుడు నన్ను క్షమించడం. అల్లుడు, మీ పిన్ అకౌంట్లో ఉన్న డబ్బు నిజానికి నా డబ్బు అల్లుడు. హార్ట్లో సమస్య ఉందని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా డాక్టర్ గారు ముందే చెప్పారు. అటువంటి పరిస్థితే గనక వస్తే ఒక చెల్లెలుగా మీరే హాస్పిటల్కి వచ్చి నన్ను చూసుకోవాలి అని చెప్పాను. ఆ డబ్బు మీ దగ్గరే ఉండనివ్వండి, నేనే ఆవిడికి ఇచ్చాను. భూమి పూజ గురించి మీరందరూ డబ్బు కోసం కష్టపడుతున్న సమయంలో నందిని నా దగ్గరకు వచ్చి డబ్బు అడిగింది. కానీ నేను డబ్బు ఇవ్వలేదు. ఎందుకంటే తనకున్న ఉద్దేశం ఇల్లు కట్టడం కాదు, ఇంట్లో వాళ్ళని విడదీయడం. ఒక పక్షిగూడును నాశనం చేయడమే పాపం అని అంటారు. అటువంటిది ఇటువంటి మంచి కుటుంబాన్ని విడదీయడం అంతకంటే పెద్ద పాపం కదా. అటువంటి ఒక చెయ్యకూడని పాపాన్ని చేయకుండా ఉండడానికే నేను తనకి డబ్బు ఇవ్వకూడదనే నా దగ్గర డబ్బు లేదని నందినితో చెప్పాను. శారద ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటోంది తన కోసం మాత్రమే కాదల్లుడు, భవిష్యత్తులో మీకు పుట్టబోయే పిల్లలందరికీ కలిపే కడుతున్నారు. అటువంటి ఒక మంచి పని జరిగేటప్పుడు నందిని వల్ల ఇటువంటి సమస్య వచ్చినందుకు నాకు బాధగాను సిగ్గుగాను ఉంది. అవసరానికి కూడా ఎదుటివారి డబ్బును ముట్టుకోకూడదు అనే నిజాయితీ చెల్లెమ్మ మనసులో ఉంది. అందుకనే భూమి పూజ సమయంలో ల్యాండ్ ఓనర్కి డబ్బు ఇవ్వడం కోసం ఆ డబ్బును మీరు యూజ్ చేసుకోండి అని చెప్పినప్పుడు వద్దు అని ఒకే మాటతో కొట్టిపారేశారు. డబ్బుకి ఎన్నో రకాల పేర్లున్నాయల్లుడు, కానీ నిజాయితీ అనే మాటకి మాత్రం ఒకే ఒక ఉదాహరణ మీ పిన్ని శారద. నా కూతురికి కాస్త తొందర ఎక్కువ. నేను తనతో చెప్పాను, జీవితం అంత సులభంగా గడిచిపోదు, పోరాడాల్సి ఉంటుంది అని. కానీ తను దానిని అర్థం చేసుకోలేదు. మీ అందరినీ తను రెచ్చగొట్టి మీ పిన్నికి వ్యతిరేకంగా మీరు మాట్లాడేలా చేసింది. అందుకని మీ అందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను. పిన్ని, నేను తొందరపడ్డాను పిన్ని, నన్ను క్షమించండి. అమ్మ శారద, నా డబ్బులు ఉన్నాయి కదా, ముందు మీరు ఆ డబ్బుని ల్యాండ్ ఓనర్కి ఇచ్చి సెటిల్ చేయండి. వద్దండి, అది ఆపదొస్తే తీసిపెట్టిన డబ్బు, దాన్ని నేను ముట్టుకోలేను. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. చాలమ్మా చాలు. ఇంకా దేవుడు ఏం దారి చూపిస్తాడమ్మా? 5,000 10,000 అంటే రేపు ఇవ్వండి అని చెప్పేవాడిని. ఇది 6 లక్షలు కదమ్మా. 6 లక్షలను సెటిల్ చేయకుండా మీరు భూమి పూజ చేయడానికి వీల్లేదు. చేయడానికి నేను అంగీకరించను. అయ్యా, ఒక వారం టైం ఇవ్వండి, ఎలాగైనా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం. అదంతా కుదరదు సార్. నా డబ్బు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి. మేమింత దూరం వచ్చేసాం సార్, పూజ జరగనివ్వండి, మేము తప్పకుండా మీకు సెటిల్ చేస్తాం. రండి సార్. వేద, పూజ అయిపోయిందా? లేదు, ఒక ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం?
భువన్, చెక్ బుక్ తీసుకొచ్చావా? అయ్యా కొంచెం టైం ఇవ్వండి. కొంచెం జరగండి. కొంచెం పెద్ద మనసు సార్, చేసుకోండి. దయచేసి అర్థం రండి, చేసుకుని సార్. టైం ఇవ్వండి సార్. పిన్ని సార్ వచ్చారు. రండి. టీచర్, మీకు డబ్బు అవసరముందని నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా. భువన్, ఇవ్వు. ఇదిగోండి, ఇది 6 lakhs చెక్. సెటిల్ చేసి పూజను ప్రారంభించండి. లేదు, వద్దమ్మా. నేను కూడా వేదలాగే మీ కూతుర్నే అని తీసుకోండి. తీసుకోండి టీచర్. మీరు తీసుకుంటే నేను చాలా సంతోషిస్తాను టీచర్. ప్లీజ్ టీచర్, ప్లీజ్. ఓకే. టీచర్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ. ఇద్దరు ఇలా పక్క పక్క నిలబడండి. నేను ఆశీర్వాదం తీసుకోవాలి. సంతోషంగా చల్లగా ఉండమ్మా. ఇదిగోండి సార్. అంతా మంచి జరగాలి మేడం. మీరు వెంటనే పూజ ప్రారంభించండి. పంతులు గారు రండి, మీరు పూజ ప్రారంభించండి. సరే వస్తున్నాను. హరి ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం. శారద అత్తయ్య తలడిల్లిపోతారు అని అనుకున్నాను. ఈ లండన్ పిల్లొచ్చి మొత్తం అంతా తారుమారు చేసింది. నువ్వు కంగారు పడకు నందిని. రాయే కదా పెడుతున్నారు. బిల్డింగ్ ఇంకా మొదలు పెట్టనే లేదు కదా. మనం వాళ్లతో పాటు కలిసి నవ్వుతూ కలిసి ఉన్నట్టుగానే ఉండి నటిస్తూ సందర్భం చూసుకొని ఇరికించేద్దాం. రామాయణంలో కైకేయి, మహాభారతంలో శకుని మళ్ళీ పుట్టినట్టుగా ఆలోచిస్తోందేంటి? భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఇదిగో మనసులో దండం పెట్టుకుని పెట్టండి. ఓం యజ్ఞనారాయణాయ నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. పాదౌ యస్య నాభి వేద అసురణ యామిని, వేద, రండి. మీ ఇద్దరు వచ్చి రాయి పెట్టండి. నేనా? నువ్వు కూడా నా కూతురు లాంటిదే అన్నావు కదా. రా. రామ్మా. ఇదిగో పెట్టండి. రండి. శారదా ఒక్క నిమిషం. ఆ. లోపలికి వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. సరేనండి. అందరికీ లిస్ట్ తీసేయాలి. ఆగండి. మీరు ఈ ఇంట్లోపలికి వెళ్ళడానికి ముందు నాకు ఒక నిజం తెలియాలి. ఏమంటున్నావు? నీకిప్పుడు ఏం నిజం తెలియాలి? అత్తయ్య, మావయ్య మీకిచ్చిన డబ్బుని మీరే బీర్వాలో పెట్టి తాళం వేశారు. తాళాలు కూడా మీ దగ్గరే ఉంటాయి. ఆ తర్వాత ఎవరు ఎలా ఆ 6 లక్షలని దొంగిలించారు అనే నిజం నాకిప్పుడు తెలియాలి. అయ్యయ్యో, తీసిన డబ్బు నా దగ్గరే కదా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ డబ్బు గురించి మాట్లాడుతుంది? నన్ను ఇరికించేసేలా ఉందే. మన ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరూ రాలేదు. అది కాకుండా బీరువాలో డబ్బుందన్న విషయం అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు. అందుకని నేను నిన్ను అనుమానించానా? అంటే ఆ డబ్బు నేనే తీశాను అని అనుమానిస్తున్నారా? నా మీద మీకు అనుమానంగా ఉందా? అనుమానంగా లేదు. అనుమానం రాకుండా ప్రూవ్ చేయమని చెప్తున్నాను. బాబు, ఇప్పుడు అవన్నీ ఏమీ వద్దు. అవును బాబు, సమస్యను పెద్దది చేయదు. అవును, ఇప్పుడు నందిని ఈ సమస్యను ఎందుకు పెద్ద చేస్తుందో తెలియడం లేదు. తను తన మనసులో ఏమనుకుంటుందో నాకేం అర్థం కావడం లేదు. భూమి పూజలో అంతమంది ముందు పిన్ని ఎదుర్కొన్న అవమానం కంటే మనం అందరం తలదించుకుని నిలబడిన దానికంటే పెద్ద సమస్య వస్తుందని నాకు అనిపించట్లేదు నాన్న. ఈ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెడితేనే ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉండగలం. నందిని, ముందు మన రూమ్ని ఫుల్గా చెక్ చేసి చూడాలి, సరేనా? ఏ, నా ముఖం మీద ఏమైనా ఫోన్ అని రాసి పెట్టుందా ఏంటి? దీప, వేద కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు కదా. ముందు వాళ్ళ రూమ్స్ ని చెక్ చేయండి. ఇలా చూడు నందిని, మనం ఒకరిని నిందిస్తూ వేలెత్తి చూపించేటప్పుడు మిగతా 3 వేళ్ళు
మనల్ని చూపిస్తూ ఉంటాయి. నిజం తెలియాలని పిన్ని దారికి అడ్డుగా వచ్చింది నువ్వు. ముందు నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయి. ప్రూఫ్ చేసి చూపిస్తాను, కానీ ఒక కండిషన్. మన రూమ్ చెక్ చేశాక అక్కడ డబ్బు దొరకలేదు అంటే నేను చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉండాలి. నేను చెప్పిన మాట విని వేరు కాపురం పెట్టడానికి మీరు ఒప్పుకోవాలి. ఏది ప్రమాణం చేసి చెప్పండి. నందిని, తన కోపమే తన శత్రువు అంటారు. ఆత్రంతో తొందరపాటుతో తీసుకునే నిర్ణయం నాశనానికి దారితీస్తుంది. నేను చెప్పేది కాస్త విను. మావయ్య, మీ మాటకి ఇవ్వాల్సిన మర్యాదని నేనెప్పుడు ఇస్తూనే ఉంటా. ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం. ప్లీజ్ బాబు, మీరు నాకు మాట ఇవ్వండి. ఇల్లు వదిలి వచ్చేస్తాను అని నాకు మాట ఇవ్వండి. మాటే కదా, ఇస్తాను. నందిని, దేనికి అని ఇప్పుడు ముడివేస్తున్నావు. ఇలా చూడు, మాట ఇవ్వడం అనేది ఆట కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకోవడానికి. ఎవరిని నిందించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు తీసిన వాళ్లే తెల్లవారేలోగా పూజ గదిలో పెట్టేస్తే అంతే చాలు. ఒకవేళ అలా డబ్బు దొరకలేదంటే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. వద్దు పిన్ని, నలుగురు మంచివాళ్ళు ఉన్న చోట మీరు చెప్పినట్టు చేయొచ్చు, కానీ కొన్ని విషపాములు ఉన్న చోట మాత్రం అలా చేయడం కుదరదు. భూమి పూజ జరిగేటప్పుడు మీ అకౌంట్లో 6 లక్షలు ఉన్నాయని చెప్పింది ఈసీఐడి మేడమే కదా. నందిని, మన రూమ్ లో డబ్బు లేదు అంటే నువ్వు చెప్పింది చేయడానికి నేను రెడీ. ఇట్స్ ఎ ప్రామిస్. బాబు, బాబు, నేను చెప్పేది విను. బాబు, రేయ్, బాబు, ఏం మాట్లాడుతున్నావురా? ఏయ్, ఎంత పని చేసావు? నీ భర్త నీ గదిని చెక్ చేసి మా ఇంట్లోకొచ్చి వెతికితే మేము ఇరుక్కుంటాం కదా. మాట్లాడకుండా ఉండండి. జరగబోయే దాన్ని గుడ్లప్పగించుకొని చూస్తే చాలు. బాబు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేయడం? వదిలే బాబు, వదిలేయరా బాబు, వదిలేరా. మొత్తం అంతా చెక్ చేశారా? ఇదిగోండి, నా బ్యాగ్ ని కూడా చెక్ చేసుకోండి. లేవు కదా, రండి. ఏంటి అలాగే నిలబడిపోయారు? ఒక చిన్న గ్యాప్ ఇచ్చినా కూడా దొంగిలించిన వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. గ్యాప్ ఇవ్వకుండా అందరి గదులను వెతికి చూడండి. బాబు, వెళ్ళి నా రూమ్ కూడా చెక్ చేస్తా. నువ్వు నేనే చెప్తున్నాను కదా, మా రూమ్ కూడా చెక్ చేస్తూ దూరా. ఆంటీ, నా బ్యాగ్ కూడా చెక్ చేయండి. అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. వేదా, నీ రూమ్ లో వెతుకుదాం పదా. వదినా. రా వేదా. బాబు, ఏంటి నిలబడి చూస్తున్నారు? వెతకండి. నీకిక్కడ దొరుకుతుంది అనే నమ్మకం ఉంటే నువ్వు వెతుకు. నాకు ఆ నమ్మకం లేదు. బాబు, ఇలా చూడండి. వదినా, నిజంగా ఈ డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఊరికే నాటకాలు ఆడకు. నా ముందు డ్రామాలు ఆడుతున్నావా? నోర్మోయ్. డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టి ఇప్పుడు ఏమి తెలియనట్టు నా ముందు నటిస్తున్నావా? వదినా, నిజంగా ఈ డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఎలా వచ్చిందో ఇంకా సేపట్లో తెలుస్తుంది. రండి రండి. అన్నయ్య, నువ్వు రామ్మా, రా. అందరూ చూడండి, కనిపించకుండా పోయిన 6 లక్షలు ఇక్కడున్నాయి. కనిపించకుండా పోయిన 6 లక్షలు ఇప్పుడు దొరికాయి. మీ ముద్దుల కూతురు బేతగదిలోనే ఉన్నాయి. తని ఈ డబ్బుల్ని దొంగిలించింది.
పిన్ని ఆ డబ్బు నేను దొంగతనం చేయలేదు. ఆ డబ్బు అసలు నా గదిలోకి ఎలా వచ్చిందో కూడా నాకు ఏ వేద, తెలీదు. ఇప్పుడు అందరి ముందు నువ్వు దొరికిపోయిన తర్వాత నాకు ఏమీ తెలియదని ఏడిస్తే ఏంటి? అనాథగా బతకాల్సి నేను తీసుకొచ్చి కన్న కూతుర్లో పెంచుకున్న వదినికి నువ్వు చేసే ద్రోహం ఇదేనా? పిన్ని, మాట్లాడకండి పిన్ని. నేను దొంగిలించలేదు పిన్ని. నన్ను నమ్మండి పిన్ని. పిన్ని నేను దొంగిలించలేదు పిన్ని. నన్ను నమ్మండి పిన్ని. నన్ను నమ్మండి పిన్ని. నా రూమ్ లోకి ఆ డబ్బు ఎలా వచ్చిందో నాకు నిజంగానే తెలియదు పిన్ని. నేను మీరు పెంచిన కూతుర్ని. నన్ను నమ్మండి పిన్ని ప్లీజ్. నేను ఎప్పుడూ ఇలాంటి పని చేయలేను పిన్ని. ప్లీజ్ పిన్ని నన్ను నమ్మండి. నేను దొంగలించలేదు పిన్ని. నాన్న నాన్న నేను తీసుంటానా నాన్న? నేను దొంగతనం చేస్తానా? నేను దొంగతనం చేస్తానా నాన్న? చెప్పండి నాన్న చెప్పండి. నా రూమ్ లోకి ఆ డబ్బు ఎలా వచ్చింటుంది నాన్న? చెప్పండి నాన్న. నేను దొంగతనం చేస్తానా? ఏయ్ ఆపు. వాళ్ళెవరూ అనకపోవచ్చు, నేనంటున్నాను. నువ్వే ఈ డబ్బుని దొంగిలించావు. నాన్న ఏ దొంగ అయినా సరే తను దొంగతనం చేసినట్టు ఒప్పుకోరు. భూమి పూజలో అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా తనకేమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండిపోయింది కదా. ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల అయితే తను ఇలా చేసుండేదా? అనాథ కదా, అందుకే ఆంటీ అవమానపడితే నాకేంటి అని సైలెంట్ గా ఉండిపోయింది. ఈ ఇంట్లో ఉండి నేను పిల్లల్ని కన్నానంటే వాళ్ళు కూడా ఇదిగో ఇలాగే దొంగలా తయారవుతారు. ఇంత జరిగిన తర్వాత ఇక నేను ఇంట్లో ఉండలేను. నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది. ఏ నిమిషమే నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను. తీసుకోండి మీ డబ్బు. నేను ఎందుకు ఆ డబ్బుని దొంగిలిస్తాను? ఆ డబ్బు నా రూమ్ లోకి ఎలా వచ్చిందో నాకు నిజంగానే తెలియదు నాన్న. నన్ను నమ్మండి నాన్న. ఆ డబ్బు ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు. మావయ్య వెళ్ళొస్తాను. వస్తాను. పదండి బాబు. మీరు నాకు ప్రామిస్ చేశారు కదా, రండి వెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి వెళ్దాం. నందిని ఏంటమ్మా ఇదంతా? పెట్టి తీసుకెళ్ళి లోపల పెట్టు. తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. మావయ్య ఆల్రెడీ అన్ని ప్రామిస్ చేశారు కదా. ఏంటి 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 ప్రామిస్? బాబు బయలుదేరండి. ఇలా చూడండి నందిని. రే బాబు ఏంట్రా సైలెంట్ గా నిలబడ్డావు? వద్దని చెప్పరా, లోపలికి వెళ్ళమను. ఇలా చూడండి చెప్పేది విను. ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకుందాం. ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మంచిది కాదు. నా మీదున్న కోపంతో మీరు ఇల్లు వదిలి వెళ్ళకండి. కావాలంటే నేనే ఇల్లు వదిలి చేయాల్సిందంతా చేసి ఊరికే నాటకాలు ఆడకు. బాబు రండి బయలుదేరదాం. బావగారు, ఏమైంది? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? నందిని, నువ్వెందుకు బట్టలు సర్దుకొని నిలబడ్డావు? నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను నాన్న. ఎందుకమ్మా? పుట్టింట్లో ఇచ్చే మర్యాదనే ఒక ఆడపిల్లకి అత్తారింట్లో ఇచ్చే గౌరవానికి కారణమవుతుందని మీకు తెలుసు కదా నాన్న. ఆవిడ అకౌంట్లో ఉన్న డబ్బు ఎక్కడిదైనా అడిగినందుకే కదా నాకింత అవమానం జరిగింది. ఇప్పుడు నేను అందరి దృష్టిలో చెడ్డదాన్ని. ఇది నాకిప్పుడు ఇల్లు కాదు నాన్న, నరకం. ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. బాబు కూడా ఈ ఇల్లు వదిలి వస్తానని నాకు ప్రామిస్ కూడా చేశాడు. ఈ ఇల్లు నీకు నరకమా? అలా అంటే నీ నాలుక తెగ్గొస్తాను. ఇది ఇల్లు కాదమ్మా, గుడి. ఇక్కడే నువ్వు సంతోషంగా బతకలేవు అంటే ఇక నువ్వు ఇంకెక్కడా సంతోషంగా బతకలేవు నందిని. మిగతా వాళ్ళని తప్పు పట్టడానికి ముందు మనం ఏం తప్పు చేశామా అని ఆలోచించుకోవాలి. ఇంతవరకు అల్లుడు గారు కానీ మీ అత్తగారు మామగారు కానీ నీ గురించి నాకు ఏ విషయంలోనూ కంప్లైంట్ చెయ్యనేలేదు తెలుసా? నువ్వు ఈ ఇంటికి ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిందానివే కానీ దీపం ఆర్పేయడానికి రాలేదు. నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి నాకే అవమానంగా ఉంది.
మంచి అత్తామామలు దొరకడం ఆడవాళ్ల అదృష్టమమ్మా. ఆ అదృష్టాన్ని వదులుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అది నీకు నరకమే అవుతుంది. ముందు లోపలికెళ్ళు. నేను ప్రాణాలతో ఉండాలని నువ్వు కోరుకుంటే లోపలికెళ్ళు నందిని. వెళ్ళమని చెప్తున్నాను కదా. నందిని కోపంలో కూడా ఒక న్యాయం ఉంది. అదే సమయంలో ఆ డబ్బు కనిపించకుండా పోవడానికి తిరిగి కనిపించడం వెనుక ఏదో కుట్ర ఉందనిపిస్తోంది. ఇలా చేసింది ఎవరు అనేది త్వరలోనే తెలిసిపోతుంది.